నమస్కారం అండి. మన పెద్దవాళ్ళు కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాయ, ఒక పండు వదిలేసి రావాలని చెబుతుంటారు కదా. చాలా మంది కాశీకి వెళ్ళి వచ్చాక వంకాయనో, మామిడి పండునో లేదా అరటి పండునో వదిలేసి జీవితాంతం వాటిని తినడం మానేస్తారు. కానీ అసలు శాస్త్రం ఏం చెబుతుందో మీకు తెలుసా? నిజంగానే మనం తినే కూరగాయలను, పండ్లను వదలమని శాస్త్రంలో ఉందా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. శాస్త్రంలో ఎక్కడా కూడా మనం తినే కాయగూరలను, పండ్లను వదిలిపెట్టమని చెప్పలేదు. కాశీలో వదలాల్సింది మొక్కలకి కాసే కాయలు, పండ్లు కాదు. మనలో ఉన్న కాయాపేక్ష మరియు ఫలాపేక్ష. అసలు వీటి అర్థం ఏంటంటే, కాయాపేక్ష అంటే కాయం అంటే శరీరం. ఈ శరీరంపై మనకున్న మితిమీరిన మోహం, అహంకారం. ఫలాపేక్ష అంటే మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితం పై ఉండే స్వార్థం లేదా ఆశ. ఈ రెండింటినీ గంగా నదిలో వదిలేసి ఎలాంటి స్వార్థం లేని నిర్మలమైన భక్తితో ఆ విశ్వనాథుడిని దార్సానా ఈ సున్నచుకోమని మన పెద్దలు చెప్పారు. ద మిస్అండర్స్టాండింగ్. కానీ కాలక్రమేణా ఈ కాయాపేక్ష కాస్త కాయ, వంకాయ, ఆనపకాయ లాంటివిగా మారిపోయింది. ఫలాపేక్ష కాస్త మనం తినే పండు, అరటి పండు, మామిడి పండు లాంటివిగా మారిపోయింది. కేవలం వంకాయనో, అరటి పండునో తినడం మానేస్తే పుణ్యం రాదు. మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడే నిజమైన ఆత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. అదండి కాశీలో కాయ, పండు వదలడం వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక అర్థం. ఈ విషయాలను గ్రహించి మనలోని చెడు ఆలోచనలను వదిలేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.